బిజినెస్ పెట్టుకోవడానికి ఆదిత్యకి లోన్ ఇప్పించి సునందకి ఊహించని షాకిచ్చిన చక్రవర్తి. అసలు ఈ చక్రవర్తి ఎవరు? బిజినెస్ చేసుకోవడానికి ఆదిత్యకి లోన్ ఎందుకు ఇప్పించాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఆదిత్య ఆనందితో ఇలా అంటూ ఉంటాడు, నేను బిజినెస్ చెయ్యాలా లేకపోతే జాబ్ చెయ్యాలా అని, రెండిట్లో కూడా ఏ చెయ్యాలా అని నిర్ణయించుకోవాలని అనుకున్నాను ఆనంది. ఈ 2 చీటీల్లో కూడా రాశాను, ఒక దాంట్లో బిజినెస్, మరో దాంట్లో జాబ్ చేస్తానని. ఈ 2 చీటీలు నీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకొని తెయ్యి. అప్పుడు ఆ చీటీల్లో, నువ్వు తీసిన చీటీలో ఏముంటే దాని వైపుకే మనం వెళ్దాము అని ఆదిత్య అయితే అంటాడు. అప్పుడే ఇక ఆనంది ఆ శివుడికి దండం పెట్టుకుంటూ, ఈయన ఒక మాట అనుకున్నారు, ఆయన మాటని నెరవేర్చేలాగా, మా జీవితం ముందుకు వెళ్ళేలాగా, మేము మంచి స్థాయికి వెళ్ళేలాగా చెయ్యి స్వామి, నీ నిర్ణయం మా నిర్ణయం అని ఆనంది అయితే ఇక చీటీలు వేసి ఇంకా చీటీలు అయితే తీస్తుంది. అలా తీసి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది. ఆ చీటీలో ఏముందని ఆదిత్య కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటానంది అలా ఉండిపోయావు, చెప్పు, ఆ చీటీలో ఏం రాస్తుంది, జాబా బిజినెస్ అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక ఆనంది బిజినెస్ అని రాసుందండి అని చెప్తుంది. అప్పుడు ఇక ఆదిత్య అయితే, అవును, నేను అనుకున్నదే వచ్చింది, నిజంగా నువ్వు మొక్కుకున్న దైవం చాలా గొప్పవాళ్ళు, నా మనసులో ఉన్న నా కోరికని తీర్చారు అంటూ ఇక చెప్తూ ఉంటాడు ఆదిత్య. కానీ మనం బిజినెస్ చేయడానికి ఇప్పుడు అంత పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుందండి అని అడుగుతూ ఉంటుంది ఆనంది. అది కూడా నేను ఆలోచించాను ఆనంది, మనం ఇద్దరం చదువుకున్నాము కాబట్టి మనకి బిజినెస్ చేసుకోవడానికి బ్యాంకు లోన్ ఇస్తుంది, వెళ్ళి బ్యాంకు లోను అడుగుదాము అని అంటూ ఉంటాడు ఆదిత్య. అవునండి, మీరు చెప్పింది కరెక్టే, వెళ్ళి మనం బిజినెస్ కోసం లోన్ తీసుకుందాము, మంచి బిజినెస్ చేసి పైకి రావాలి అని అనుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అవ్వగానే ఇక శశికాంత్ అయితే ఫోన్ చేస్తాడు. శశికాంత్ ఫోన్ చేయడంతో అప్పుడే ఇక ఆదిత్య బ్యాంక్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఆదిత్య. ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి డాడీ అని అడుగుతూ ఉంటే, ఏం చేస్తున్నావు ఆదిత్య అని శశికాంత్ అడగడంతో, నేను ఆనంది బయటికి వెళ్తున్నావు డాడీ అని అంటాడు. అప్పుడు ఇక జీవన అటువైపుగా వెళ్తూ ఉండగా, నువ్వు ఆనంది బయటికి వెళ్తున్నారా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని శశికాంత్ అడుగుతూ ఉంటాడు. మావయ్య గారు బావగారితోనే మాట్లాడుతున్నట్టున్నారు అని అక్కడే నుంచొని వింటూ ఉంటుంది. అప్పుడే ఇక శశికాంత్ అడగడంతో ఆదిత్య, ఏం లేదు డాడ్, జాబ్ కన్నా బిజినెస్ చేయాలని నిర్ణయం తీసుకున్నాను, అందుకని లోన్ కోసం బ్యాంకుకు వెళ్తున్నాను అని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక ఆ మాట విని శశికాంత్ చాలా ఆనందపడుతూ, మంచి నిర్ణయం తీసుకున్నావని, సరే వెళ్ళిరండి, వచ్చాక శుభవార్త చెప్పండి అని చెప్తాడు. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా, అసలు బావగారు ఎక్కడికి వెళ్తానన్నారు, శుభవార్త చెప్పండి అని ఎందుకు అంటున్నారు మావయ్య గారు అని ఇక అక్కడే ఉండి చాటుగా వింటున్న జీవన అయితే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అర్థం కాక ఇక సతమతం అయిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక అక్కడికి చైతు అయితే వస్తాడు. ఏంటి నాన్న, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటే, ఏం లేదురా, అన్నయ్యతోనే మాట్లాడుతున్నాను అని చెప్తాడు. ఏంటి, ఏమంటున్నాడు అన్నయ్య అని అడుగుతాడు చైతు. మీ అన్నయ్య బిజినెస్ చేయాలని అనుకుంటున్నాడు, అందుకనే లోన్ కోసం బ్యాంకుకి వెళ్తున్నానని చెప్పాడు అని అనగానే, అవునా, అన్నయ్య బిజినెస్ని కూడా చేయాలనుకుంటున్నాడు, చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటాడు చైతు. అప్పుడు జీవనాకి మొత్తం కూడా అర్థమైపోతుంది, వాళ్ళు జాబులు కూడా వాళ్ళకి రానివ్వలేదు, అలాంటిది బ్యాంకు లోను వచ్చేలా చేసి వస్తే బిజినెస్ చేసేలాగా నేనెందుకు చేస్తాను, వాళ్ళు బ్యాంకు లోనికి వెళ్ళినప్పుడే ఇక బిజినెస్ చేయలేము అనే ఉద్దేశంతోనే బయటికి వస్తారు, వాళ్ళు ఎంత నమ్మకంతో వెళ్ళారో అంతే అపనమ్మకంతో బయటికి వస్తారు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అలా అనుకొని ఒకరికి ఫోన్ చేస్తుంది. సరే మేడం, అలాగే అని అంటూ ఉంటారు వాళ్ళు కూడా. తర్వాత ఇక ఆనంది ఆదిత్య బ్యాంకు మేనేజర్ దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక మేనేజర్ అయితే, షూరిటీ లేనిది మేము ఏ లోను కూడా ఇవ్వకూడదు రూల్స్ ప్రకారం అని మేనేజర్ అనడంతో, ప్రస్తుతానికి నా దగ్గర ఏమీ లేదు, ఈ బిజినెస్ స్టార్ట్ చేసి మేము తప్పకుండా సక్సెస్ అవుతామనే నమ్మకం నాకు బలంగా ఉంది, దయచేసి నెల నెల కట్టుకునే విధంగా మాకు లోన్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఆదిత్య, మీరు చదువుకున్నారు సార్, మా బాధని మా రూల్స్ని అర్థం చేసుకోండి అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని ఆదిత్య ఆనంది నిరాశగా ఇక వెనక్కి తిరిగి రాబోతూ ఉండగా,
అప్పుడు ఇక చక్రవర్తి అనే అతను ఎంట్రీ ఇస్తాడు. నేను వీళ్ళకి షూరిటీ ఇస్తాను అని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారి ఆనంది ఆదిత్య అతని వైపుకి అయితే తిరిగి చూస్తారు. అప్పుడే ఇక అతన్ని చూసి, ఎవరు సార్ మీరు? అదేంటి మాకు షూరిటీ ఇస్తానంటున్నారు? అడిగితే అయినోళ్ళు కూడా షూరిటీలు గట్ట ఉండరు. అసలు మేమెవరో తెలియకుండా, మీరెవరో మాకు తెలియకుండా ఇదేంటి షూరిటీ ఇస్తానంటారు అని అంటూ ఉంటే, అప్పుడు ఇక ఆ మాట విని, నేను మీకు తెలియకపోవచ్చు, కానీ మీరు నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటారు. అప్పుడు ఇక ఆ మాట విని, మీరు మాకు ఇలాగ లోన్ రావడానికి ఎందుకు సహాయం చేస్తున్నారు? మా నుంచి మీకేం కావాలి అని అడుగుతూ ఉంటుంది ఆనంది. నాకేం వద్దమ్మా, మిమ్మల్ని మీ మంచితనాన్ని చూసి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరు బ్యాంకు మేనేజర్ని అడుగుతున్నారు కదా, నెల నెల ఈఎంఐ ద్వారా కట్టుకుంటామని, అలాగే నాకు కూడా కట్టండి, నేనేమి అనుకోను, మీరు బిజినెస్ చేసుకోండి అని చెప్తూ ఉంటే, సరే అలాగే అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక ఒప్పుకుంటుంది ఆనంది. ఇక ఆనంది సరే అని అనడంతో అప్పుడే ఆదిత్య కూడా ఒప్పుకుంటాడు. ఇక చక్రవర్తి షూరిటీ పెట్టడంతో సంతకం. అప్పుడు బ్యాంక్ అయితే ఆదిత్యకి బిజినెస్ పెట్టుకోవడానికి లోన్ అయితే ఇచ్చేస్తుంది. ఆదిత్య కొత్త బిజినెస్ని అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక జీవన మనిషి జీవనకి ఫోన్ చేసి వాళ్ళకి లోన్ వచ్చేసింది మేడం అని అంటాడు. నేను అసలు ఎందుకు పంపించాను నిన్ను? మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పమని అన్నాను కదా అని అంటూ ఉంటే, మేనేజర్ గారు ముందు ఇవ్వననే చెప్పారు, తర్వాత ఎవరో చక్రవర్తి అట అతను వచ్చి రూల్స్ అన్నీ కూడా మాట్లాడాడు. అలా మాట్లాడేసరికి మళ్ళీ రిస్క్ అవుతుందేమో అని బ్యాంకు మేనేజర్ భయపడిపోయి ఆయన దగ్గర షూరిటీ సంతకం తీసుకొని అప్పుడు లోన్ అయితే ఇచ్చేశాడు. డబ్బులు మొత్తం కూడా ఇచ్చేశారు ఒక్కసారి అని చెప్పడంతో అప్పుడే జీవన అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక జీవన, ఇదేంటి ఇలా జరిగింది? వాళ్ళకి ఏ జాబు రాకుండా చేశాను, కానీ బిజినెస్ చేద్దామని ఆలోచన వచ్చింది, వాళ్ళకి లోన్ కూడా వచ్చేసింది, మరి మిగతా డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు చూద్దాం అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా జీవన, ఇంతలో ఇక సునందకి ఫోన్ వచ్చేసరికి అప్పుడే ఇక సునంద, ఏంటి మీరు చెప్పేది అని అనడంతో, అవును నేను చెప్పేది నిజం, చక్రవర్తి ఊళ్ళోకి వచ్చాడు అని అంటూ ఉంటే, ఎవరు వచ్చినా సరే నాకేమీ భయం లేదు అని అంటూ ఉంటుంది. సునంద, మీరు భయపడాల్సిందే, ఎందుకంటే మీ అబ్బాయి ఆదిత్య కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయడానికి బ్యాంకుకి లోన్ వెళ్తే అతనే షూరిటీ సంతకం పెట్టి మీ అబ్బాయికి లోన్ ఇప్పించింది అని అంటూ ఉంటారు. ఆ మాట విని సునంద షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక సునంద షాక్ అయిపోతూ అలా కూర్చొని ఉండగా శశికాంత్ అయితే వస్తాడు. ఏం జరిగిందో అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే, ఏం చెప్పమంటారు, ఆదిత్య చక్రవర్తితో షూరిటీ సంతకం పెట్టించుకొని బ్యాంకు లోన్ తీసుకున్నాడట కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయడానికి అని అనగానే శశికాంత్ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక శశికాంత్ కూడా షాక్ అయిపోతూ, అసలు ఆ చక్రవర్తి కావాలని ఇదంతా చేస్తున్నాడేమో, తనకి మన మీద పగుంది కదా, మరి ఆదిత్యకి షూరిటీ సంతకం ఎందుకు పెట్టాడో అర్థం కావడం లేదు అని శశికాంత్ అనడంతో, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు కదా, నా కొడుకుని నాకు శాశ్వతంగా దూరం చేయడానికి ఈ ఆనందితో పాటు ఇప్పుడు చక్రవర్తి కూడా తయారయ్యాడు అంటూ ఇక తిట్టుకుంటూ ఉంటుంది సునంద. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.